హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో 8వ అడుగు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి 8వ అడుగు నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. స్నేహిత కొడుకు ఆరోహ్కి 3 సంవత్సరాలు నిండాయి. వయసుకు మించిన ఎత్తుతో, వయసుకు మించిన మాటలతో, ఆటలతో ఇంట్లో వాళ్ళని అబ్బురపరుస్తున్నాడు, ఆనందపడేలా చేస్తున్నాడు. ఆరోహ్ని చూస్తుంటే నీలవేణమ్మకి గర్వంగా ఉంది. ఒకప్పుడు తన 4 కొడుకుల్లో లేని హుషారు ఇప్పుడు తన 8 మంది మనవళ్ళు, మనవరాళ్లలో లేని తెలివితేటలు చిన్న మనవడైన ఆరోహ్లో కనిపిస్తున్నాయి. ఇది నలుగురికి చెప్పుకుని మురిసిపోతుంది. ఆరోహ్ చేసే అల్లరి, నవ్వు తెప్పించే సన్నివేశాలు తనకెంత ముద్దనిపిస్తున్నాయో కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పి నవ్వుకుంటుంది. దేవుడు నాకెంత మంచి మనవణ్ణిచ్చాడని మనసులో అనుకుంటూ స్నేహిత చేత తను చేయించిన వ్రతాలను, పూజలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటుంది. స్నేహిత తోడికోడళ్లు ఆరోహులోని మెచ్యూరిటీని చూసి అప్పుడప్పుడు తమ పిల్లల్ని విసుక్కుంటున్నారు. రెండో తోడికోడలు మాలినైతే మరీ ఎక్కువ. ఆరోహిని చూసిన ప్రతిసారి ఆమె తన పిల్లలతో పోల్చుకుంటుంది. మీకన్నా చిన్నవాడు ఆరోహిని చూడండిరా, ఎంత బుద్ధిగా చెప్పిన మాట వింటున్నాడో. వాళ్ళ మమ్మీ నిద్రపోతుంటే ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తన పాటికి తను ఒక చోట కూర్చుని ఆడుకుంటాడు. నానమ్మను విసిగించడు. ఏదైనా అడిగి పెట్టించుకుని తింటాడు. కథలు చెప్పమని నానమ్మని అడిగి కథలు చెప్పించుకుంటాడు. టీవీలో వచ్చే యానిమేషన్ బొమ్మల కథలు చక్కగా కూర్చుని వింటాడు. మీరెందుకు అలా ఉండరు? మీలో ఎప్పుడు చూసినా ఏడుపే, ఎప్పుడు చూసినా గోలే. ఒక్క క్షణం కూడా కంటి నిండా నిద్రపోనివ్వరు. మీకు అన్నం తినిపించాలన్నా, స్నానం చేయించాలన్నా, తల దువ్వాలన్నా, డ్రెస్సులు వేయాలన్నా పెద్ద యజ్ఞంలా ఉంటుంది నాకు. ఏం పాపం చేశానో, అంతా నా కర్మ. పిల్లలు పుట్టినా అదృష్టం ఉండాలి. అదేదో సామెత ఉందిగా, దానం కొద్దీ పిల్లలని. పోయిన జన్మలో 1 రూపాయన్నా దానం చేశానో లేదో ఇలా అని తెలిస్తే అప్పుడే ఉన్నదంతా దానం చేసి చచ్చేదాన్ని అని తన పిల్లల మీద చిరాకు పడుతుంది. ఒక్కోసారి వాళ్ళు చస్తారో లేదో తెలియనంతగా కొడుతుంది. అలా మాలిని పిల్లల్ని కొడుతున్నప్పుడు స్నేహిత గనక చూస్తే, అయ్యో ఎందుకక్కయ్యా వాళ్ళని అలా కొడతావు అంటూ ఆ పిల్లలు ఆమె చేతిలో దెబ్బలు తినకుండా పట్టుకుంటుంది. స్నేహిత లేనప్పుడు నీలవేణమ్మ చూస్తే, నువ్వలా కొట్టకమ్మాయి పిల్లల్ని అంటూ వడుపుగా వెళ్ళి మాలినికి పిల్లలకి మధ్యలో నిలబడుతుంది. అలా నిలబడి ఆమె కూడా అప్పుడప్పుడు కోడలి చేతిలో దెబ్బలు తింటుంది. ఆ దెబ్బలు తనకి పొరపాటున తగులుతున్నాయని అనుకుంటుందే గాని మాలిని కావాలనే పిల్లల్ని కొట్టబోయి ఆమెను కొడుతున్నట్టు ఆమెకు తెలీదు. పైగా ఎన్ని దెబ్బలు, నేనే గనక సమయానికి లేకుంటే నేను తిన్న దెబ్బలన్నీ పిల్లలు తినేవాళ్ళు. నేనుండబట్టి సరిపోయింది అంటూ జారిపోతున్న జుట్టు ముడిని సవరించుకుని ఊడిపోతున్న కొంగును సరిగ్గా నడుం దగ్గర దోపుకుంటూ యథాప్రకారం తన పనిలో తను మునిగిపోతుంది నీలవేణమ్మ. ఇంకో తోడికోడలు చూస్తే మాత్రం, కొట్టుకొని నాకే, తన పిల్లలు తన ఇష్టం, ఎంత కొట్టినా పిల్లలు ఏమైనా తిరిగి కొడతారా? పిల్లల్ని కొట్టడం పెద్ద గొప్ప అనుకుంటోంది. ఆవిడలా కొడుతుంటే నేను నా చేతిలో పనులు ఆపుకుని వెళ్ళి ఆ పిల్లల్ని విడిపించాలి. ఇదో పెద్ద పని అవుతోంది రోజు. అమ్మో, పెళ్ళైన కొత్తలో ఈవిడ ఒంటి రంగు ఏదో పెద్ద కలర్ఫుల్గా ఉన్నట్టు ఎంత పోజు కొట్టేది, నన్నెంత చిన్న చూపు చూసేది. ఆ పిల్లలు పుట్టిన కొత్తలో అయితే తండ్రి రంగులో నల్లగా పుట్టారని చాటుగా కూర్చుని ఏడ్చి మొత్తుకునేది. చివరికి అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడేమో పిల్లలు మాట వినట్లేదని కొట్టి చంపుతోంది అని మనసులో అనుకుంటూ ఇంచి కూడా కదలకుండా ఎక్కడ ఉన్న మనిషి అక్కడే నిలబడుతుంది. పిల్లల్ని చక్కగా దిద్దాలి అంటే తల్లి ఆ మాత్రం కొట్టాలి, తిట్టాలి అని ఇంట్లో ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారే కానీ మాలినికి ఆరోహ్ అంటే అసూయగా ఉందని తెలుసుకోలేకపోతున్నారు. చివరికి స్నేహితకి కూడా తెలియదు. స్నేహితుని ఎవరైనా నువ్వు దేన్ని ప్రాణంగా భావిస్తావో అని అడిగితే ఆరోహ్ నా ప్రాణం అంటుంది. ఆరోహ్ నా సర్వస్వం అంటుంది. ఆరోహ్ కడుపులో ఉన్నప్పుడు కూడా అంతే. ఆరోహ్ కదలికల్ని తన్మయత్వంతో గమనించుకునేది. తనవి తీరా పులకించేది. అణువణువున ఆనందం నింపుకునేది. ఇప్పుడు ఈ ఇంట్లో సూర్యోదయాన్ని ఒక్క స్నేహిత తప్ప ఎవ్వరూ చూడరు. కారణం, ఆరోహ్ 5:30కే నిద్రలేస్తాడు. తల్లిని లేపి పాలు కల్పించుకుని తాగుతాడు. అప్పటినుండే ఆ ఇంట్లో ఆ ఇద్దరూ పూల చెట్ల దగ్గర తిరుగుతూనో, మెట్లెక్కుతూనో, పేపర్ అబ్బాయి విసిరేసిన పేపర్ అందుకుంటూనో, పాలు తీసుకుంటూనో సందడిగా తిరుగుతుంటారు. ఆరోహ్కి ఆ ఇల్లే ఓ పెద్ద గ్రౌండ్. తాతయ్య, బామ్మలు, లిటిల్ టాయ్స్. గత కొద్ది రోజులుగా నీలవేణమ్మ అత్తగారు లక్ష్మీదేవమ్మ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. అనుకోకుండా ఆమెకు లైట్గా గుండెపోటు వచ్చి తగ్గింది. డాక్టర్ సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూ గత 10 రోజులుగా బెడ్ మీదనే ఉంది. ఆమె దగ్గరికి ఎక్కువగా ఆరోహ్ వెళ్తుంటాడు. వచ్చిరాని మాటలు చెబుతూ ఆమె చేతి మీద తట్టి పరామర్శిస్తున్న వాడిలా చూస్తుంటాడు. అందుకేనేమో ఆరోహ్ అంటే లక్ష్మీదేవమ్మకు పంచ ప్రాణాలు. ఆమెను చూసి వెళ్ళడానికి ఎవరొచ్చినా
ఇప్పుడే ఆరోహొచ్చాడు, నన్ను పలకరించాడు, ఈ టాబ్లెట్ తీసి నా చేతిలో పెట్టి వేసుకోమని చెప్పాడు. వేలడంత లేడు, వాడి తెలివితేటలు చూడండి అంటూ ప్రేమగా చెప్పుకుంటుంది. ఆ మాటలు వింటున్న మిగతా కోడళ్ళు తమ పిల్లలు ఆరోహులా ఉండట్లేదని, అందరి దృష్టిలో తెలివైన పిల్లలుగా నిరూపించుకోవడం లేదని బాధపడుతుంటారు. వియ్యపురాలు లక్ష్మీదేవమ్మను చూసి వెళ్లాలని వరంగల్ నుండి గోమతమ్మ వచ్చింది. గోమతమ్మ వచ్చిందని తెలియగానే ఓల్డేజ్ హోంలో ఉంటున్న కాత్యాయిని, రామేశ్వరి కూడా వచ్చారు. తాము తెచ్చిన పండ్లను బెడ్ పక్కన పెట్టి లక్ష్మీదేవమ్మ దగ్గర కూర్చున్నారు. లక్ష్మీదేవమ్మ వాళ్లను చూడగానే ఆనందం పట్టలేక నెమ్మదిగా కబుర్లు చెబుతోంది. ఆమె చెప్పే కబుర్లు తన కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల గురించి కాక తనను చూడ్డానికి వచ్చిన బంధువుల గురించి కూడా సాగి ఎక్కువగా ఆరోహ్ దగ్గరకొచ్చి ఆగుతున్నాయి. ఆరోహ్ గురించి చెప్పేటప్పుడు అదేదో పెద్ద అద్భుతం, అబ్బురం చెబుతున్నట్టు ఆమె కంఠంలో నుంచి ఆనందం ఒలుకుతోంది. వెంటనే రామేశ్వరి చూపులు దూరంగా పిల్లలతో ఆడుతున్న ఆరోహ్పై నిలిచాయి. అంతలో వేరే బంధువులెవరో లక్ష్మీదేవమ్మను పరామర్శించడానికి రావడంతో కాత్యాయిని, రామేశ్వరి లేచి పక్కనే ఉన్న బాల్కనీలోకి వెళ్లారు. అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. లోగడ తామొచ్చినప్పుడు లక్ష్మీదేవమ్మ ఎంత బాగా చూసుకునేదో గుర్తు చేసుకుంటూ కాత్యాయిని ఆమె పాటికి ఆమె ఉంది. చూసావా కాత్యాయిని, నా మాట ఎప్పుడూ తప్పిపోదు. ఆ రోజు హాస్పిటల్లో పిల్లాడు మారి ఉంటాడని చెప్పాను గుర్తుందా? ఇప్పుడది అక్షరాల నిజం. కానీ స్నేహిత, వీడు నా బిడ్డే బామ్మ అని ఆ రోజు అన్నది కాబట్టి మనం దీన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సి వస్తుంది అంది. కాత్యాయనికి అర్థం కాక కొద్దిగా ముందుకు వంగి, ఏంటా ఇంకో రకం అంది. రామేశ్వరి కాత్యాయనిలోని ఆసక్తిని గమనించింది. వెంటనే ఆమెకు దగ్గరగా జరిగి రహస్యాన్ని చెబుతున్న దానిలా, ఆ రోజుల్లో గోమతమ్మ స్నేహితుని ఎంత కట్టడిలో పెట్టి పెంచిందో మనకు తెలుసు. అంత నిఘా అవసరమా అని మనం కూడా అనుకునేవాళ్లం. రోజులు బాగాలేవు, ఆడపిల్లని భయంగా పెంచుకోవాలి అనేది గోమతి. ఇప్పుడదంతా ఏమైంది? గాలికేమైనా వదిలేసిందా అంది. అంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు రామేశ్వరి అంది కాత్యాయిని. అంటే ఏముంది, పిల్లలు లేరని లోకులు కర్ర పుచ్చుకుని పిచ్చోడు వెంట పడ్డట్టు స్నేహిత వెంట పడ్డారు కదా, అది భరించలేక ఎవడితోనో శారీరక సంబంధం పెట్టుకుని ఆరోహ్ని కని ఉంటుంది. ఎంత పిల్లలు లేకపోతే మాత్రం ఇలా చెయ్యొచ్చా? ఇంట్లో వాళ్లను, భర్తను మోసం చేసి టెస్ట్ ట్యూబ్ బేబీని కంటున్నట్టు నాటకం ఆడింది. కావాలంటే అలా చూడు, అక్కడ ఆడుతున్న పిల్లలంతా ఈ ఇంటి పిల్లలే. ఇంచుమించు అందరూ ఒకేలా ఉన్నారు, ఒక్క ఆరోహ్ తప్ప అంది రామేశ్వరి. రామేశ్వరి వైపు అసహించుకుంటూ చూసింది కాత్యాయిని. నువ్వు మారవు రామేశ్వరి. ఎన్ని గుళ్ళు తిప్పినా, ఎన్ని ఆధ్యాత్మిక మందిరాలకు తిప్పినా నీ తత్వం ఇకంతే. బాణాల్లా వదిలేస్తావు మాటల్ని. వదిలిన బాణం వెనక్కి వస్తుందా? కత్తితో పెట్టిన ఘాటు వల్ల మచ్చపడితే దానివల్ల ఇబ్బంది ఉండదు. మనసును కోస్తున్నట్టు మాట్లాడతావు చూడు, ఆ గాయానికి మందుండదు. పాపాలెక్కడో లేవు. ఇదిగో ఇలాంటి మాటల వల్లనే చుట్టుకుంటాయి. స్నేహిత వింటే తప్పకుండా నిన్ను తిడుతుంది. ఆ తిట్లకున్న శక్తి నిన్ను నరకానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతుంది. వృధాగా పోదు. ఒకవేళ జరిగితే ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ దగ్గరే గోల్మాల్ జరిగి ఉండాలి. అంతేకాని స్నేహిత ఎలాంటిదో మనకు తెలియదా? ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆ నోటితో ఇలాంటి మాటలు అంది కాత్యాయిని. టక్కున నోరు మూసుకుంది రామేశ్వరి. కడుపు ఉబ్బినప్పుడు ఊపిరి బిగబట్టలేక ఏదో అంటుంది, కానీ తర్వాత కాత్యాయనికి భయపడుతుంది. కాత్యాయని లేకుంటే తనకి జీవితమే లేదన్న విశ్వాసం ఉంది రామేశ్వరికి. కానీ అటువైపు వస్తున్న గోమతమ్మ, నీలవేణి రామేశ్వరి మాటలు విన్నారు. విని నిశ్చేష్టులయ్యారు. మాలిని కూడా ఆ మాటలు విన్నది. తల్లి చెయ్యి గట్టిగా వడిసి పట్టుకుని, నువ్విలారా, నీ పని చెప్తా అన్నట్టు బరబరా లాక్కెళ్ళింది నీలవేణమ్మ. గోమతమ్మకి భయంతో బీపీ పెరిగి వణుకుతోంది. తల్లి చెయ్యి వదిలి, నువ్వెందుకే వణుకుతున్నావు? తప్పు చేసింది అది కదా. నువ్వు నా కుటుంబానికి చేసిన ద్రోహం చరిత్రలో ఏ తల్లి చేసి ఉండదు. ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? నీ చెవులతోనే విన్నావుగా ఆ రామేశ్వరి పిన్ని మాటలు. ఇప్పుడు వెళ్ళి రామేశ్వరి పిన్నిని ఏమి అనకు. మా చుట్టుపక్కల ఆడవాళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. నాకంతా తెలుసు. నేను పిచ్చిదాన్ని కాదు. నీ మనవరాలు తప్పు చేసింది అంది నీలవేణమ్మ. గోమతమ్మ కూతురి వైపు కోపంగా చూసింది. నీలాంటి ఆడది అమ్మగానే కాదు, అత్తగా కూడా పనికిరాదు. పిల్లల పుట్టక ముందు దానికి గర్భసంచి లేదన్నావు. ఇప్పుడేమో క్యారెక్టర్ లేదంటున్నావు. నేను ద్రోహం చేసింది నీకు కాదు, నీ ఇంటికి కోడల్ని చేసి దానికి చేశాను. ఇన్నాళ్ల కాపురంలో అది తప్పు చేయగా ఎప్పుడైనా చూసావా? అలాంటి అనుమానం నీకెప్పుడైనా వచ్చిందా అంది. నీలవేణి ఒక్క క్షణం తల వంచుకుంది. నిజమే, అలాంటి అనుమానం నాకెప్పుడు రాలేదు అనుకుంది. కానీ అమ్మ ఆడది తప్పు చేయాలనుకుంటే ఇంటి గడపకి కూడా తెలియకుండా చేయగలదు. తప్పు చేసే ముందు నా ముందుకొచ్చేమైనా చేస్తుందా నన్ను చూడమని నీ మనవరాలు? అలాంటప్పుడు నాకెలా వస్తుంది అనుమానం అంటూ తల్లివైపు చూసింది నీలవేణమ్మ.
గోమతమ్మ కూతుర్ని సమర్థించలేకపోతోంది. మనవరాల్ని తప్పు పట్టలేకపోతోంది. కూతురి కళ్ళు తననే చూస్తూ నిప్పులు కురుస్తుంటే తట్టుకోలేకపోతోంది. స్నేహిత తప్పు చేసిందో లేదో ఎవ్వరికీ తెలీదు. దేవతలు కూడా పిల్లల కోసం తప్పు చేసినట్టు మన పురాణాల్లో ఉంది. దీన్నిక పెద్దది చేసి చూడకు నీలవేణి అంది గోమతమ్మ. ఎవరా దేవతలు? నిలదీసింది నీలవేణమ్మ. ఎవరంటే అంబిక అంబాలిక అంది గోమతమ్మ. వాళ్ల మాటలు కిటికీలో నుంచి కొద్ది కొద్దిగా వినిపిస్తుంటే, ఏంటర్రా మీ వాదన? లోపలికి రండి మీ ఇద్దరు అంటూ పిలిచింది లక్ష్మీదేవమ్మ. ఆమె పిలవగానే కంగారుగా కూతురు వైపు చూసింది. ఈ విషయాన్ని ఆవిడ చెవిన వెయ్యకు నిలవేణి. నువ్వు ఏమాత్రం ఆవేశపడినా పచ్చికపై పెట్రోలు పోసి నిప్పు పెట్టినట్టు స్నేహిత బ్రతుకు కాలిపోతుంది. విచక్షణ పాటించు అంది. తల్లివైపు ఉరిమి చూసింది నీలవేణమ్మ. తల్లి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు లోపలికి రాగానే అక్కడ కూర్చుని ఉన్నవాళ్లు బయటకు వెళ్లారు. ఏంటన్నట్టు వాళ్ళిద్దరి వైపు చూసింది లక్ష్మీదేవమ్మ. ఏం లేదత్తయ్యా, పురాణాల్లో అంబిక అంబాలిక పిల్లల కోసం తప్పు చేశారట, మా అమ్మ చెబుతోంది అంది తల్లివైపు చూసి. ఆమెకు చెడ్డ కోపంగా ఉంది తల్లిపైన. గోమతమ్మకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మీ వాదన చర్చలోకి మారకముందే మీ సందేహాన్ని నేను తీరుస్తాను. ఇదిగో ఇలా నా దగ్గరకు వచ్చి కూర్చోండర్రా అంది లక్ష్మీదేవమ్మ. డాక్టర్ మాట్లాడవద్దని ఎంత చెప్పినా ఆమెకు రోజంతా మాట్లాడుతూనే గడపాలనుంటుంది. అస్వస్థత వల్ల ఆమె స్వరం చిన్నగా వినిపిస్తుంటే వాళ్ళిద్దరూ ఆమెకు చెరొక వైపున కూర్చున్నారు. ఆమె వాళ్ల వైపు చూడకుండా తనకు ఎదురుగా కనిపిస్తున్న తైలవర్ణ చిత్రంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో నడుం దగ్గర కడవ పెట్టుకుని నిలబడి ఉన్న శకుంతల వైపు చూసింది. శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు మహారాజై భరతవంశ ప్రతిష్టాపకుడయ్యాడు. ఆ భరతవంశంలో అనేక రాజులు జన్మించారు. వారిలో విచిత్ర వీర్య చిత్రాంగదులు సంతానం లేకుండానే మరణించారు. దీంతో అతని భార్యలైన అంబిక అంబాలికలకు వ్యాసుడి వల్ల ధృతరాష్ట్రుడు పాండురాజులు జన్మించారు. కానీ ధృతరాష్ట్రుడేమో గుడ్డివాడు, పాండురాజు కుష్ఠురోగి అంది లక్ష్మీదేవమ్మ. అది వినగానే నీలవేణి ఆశ్చర్యపోయింది. అంబిక అంబాలికలకు భర్త చనిపోయాడు కదా అత్తయ్య, వ్యాసుడితో పిల్లల్ని కనడమేంటి? పైగా గుడ్డివాడిని కుష్ఠిరోగిని. ఇది నమ్మదగినదేనా? ఇంతకీ ఆ వ్యాసుడెవరు అంది నీలవేణమ్మ. ఆమె ఎప్పుడూ భారతం వినలేదు, చదవలేదు. ఇంట్లో పనులు తప్ప సినిమాలు కూడా చూడదు. గోమతమ్మ అలా పెంచింది. లక్ష్మీదేవమ్మకు భారతం వినాలన్నా మాట్లాడాలన్నా మంచి ఆసక్తి. కోడలి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాలని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచింది. వ్యాసుడు అంబిక అంబాలికల అత్తగారైన సత్యవతి కన్యగా ఉన్నప్పుడు పుట్టిన పుత్రుడు నీలవేణి అంది లక్ష్మీదేవమ్మ. కన్యగా ఉన్నప్పుడు పిల్లల్ని కంటే పెళ్ళిళ్ళెలా అవుతాయత్తయ్యా? ఆడపిల్లలకి మీకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. రెస్ట్ తీసుకోండి అంది లేవబోతూ. కోడల్ని కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేసింది లక్ష్మీదేవమ్మ. వాళ్ళు దేవతలు నీలవేణి. వరప్రభావం వల్ల కన్యత్వం దూషితం కాకుండా గర్భం దాల్చేవారు. విచిత్ర వీర్య చిత్రాంగదుల తల్లి సత్యవతి కన్యగా ఉన్నప్పుడు యమునా నదిలో నావను నడుపుతూ ఉండగా ఆ దారిన వెళుతూ పరాశర మహర్షి ఆమె సౌందర్యాన్ని చూసి చలించాడు. ఆయన అరిషడ్వర్గాలను జయించి జితేంద్రియుడై తపస్సు చేసుకునేవాడే అయినా ఏకాంతంలో కాంతా దర్శనం అయ్యేసరికి నిగ్రహశక్తిని కోల్పోయాడు. సత్యవతి కన్యత్వం పోకుండానే వ్యాసుడి జన్మకు కారకుడయ్యాడు. వ్యాసుల వారు పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి తనను తలుచుకోగానే దర్శనమిస్తానని తల్లితో చెప్పి పరబ్రహ్మను ఉపాసిస్తూ వేదాలను విభజించి పురాణాలను రచించి లోక కళ్యాణం కాంక్షలో ఉండిపోయాడు. ఒకరోజు సత్యవతి కొడుకును పిలిచి దగ్గరకు తీసుకుని తల నిమురుతుండగా భీష్ముడు స్వాగత పరిచర్యలు నిర్వహించాడు. తర్వాత సత్యవతి వ్యాసుడితో, నాయనా, జరిగిన కథంతా నీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడిక ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నువ్వు తీసుకోవాలి. తండ్రి సుఖం కోసం చేసిన ప్రతిజ్ఞ భీష్ముడు విడిచిపెట్టడు. నీ అనుగ్రహంతో అంబిక అంబాలిక పుత్రవ్రతులు కావాలి. దాంతో ఈ వంశం వృద్ధి పొంది ప్రజలు సంతోషిస్తారు. భీష్మునికి ఆనందం కలుగుతుంది అంది. అందుకు వ్యాసుడు, అమ్మా, దేవర న్యాయాన పుత్రులను కనడం ధర్మమే. అయితే ఒక్క ఏడాది నీ కోడళ్ళిద్దరూ నేను చెప్పిన విషయాన్ని పాటించాలి అన్నాడు. సత్యవతి, నాయనా, సింహాసనం రాజ్య శూన్యంగా ఉంటే ప్రజలకు అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి. ధర్మం నశించి అన్యాయాలు జరిపే క్రూరులు విజృంభిస్తారు. అందుకు వ్యాసుడు, అమ్మా, దేవర న్యాయాన పుత్రులను కనడము ధర్మమే. అయితే ఒక్క ఏడాది నీ కోడళ్ళిద్దరూ నేను చెప్పిన విషయాన్ని పాటించాలి అన్నాడు. సత్యవతి, నాయనా, సింహాసనం రాజ్య శూన్యంగా ఉంటే ప్రజలకు అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి. ధర్మం నశించి అన్యాయాలు జరిపే క్రూరులు విజృంభిస్తారు. అందుచేత
ఇప్పుడే పుత్రులు కలగాలి. వారు పెద్దవారయ్యే వరకు భీష్ముడు రాజ్యభారం వహిస్తాడు అని తొందర పెట్టడంతో వ్యాసుడు అంగీకరించాడు. సత్యవతి అంబికను శయ్యాగారానికి పంపింది. శయ్యాగారంలో ఉన్న వ్యాసును చూసి భయంతో ఆమె కనులు మూసుకుంది. వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేసి తిరిగి వెళుతూ, అమ్మా, అంబిక కనులు మూసుకున్న కారణంగా గుడ్డివాడు పుడతాడు. బలపరాక్రమాలలో అంతటి వాడుండడు, కాని మాతృదోషం వల్ల అంధత్వం తప్పదు అన్నాడు. సత్యవతి భయపడి, నాయనా, వికలాంగుడికి, అందున అంధునికి సింహాసనమెక్కే అధికారం లేదు. దేవతలు కూడా హర్షించరు. కనుక అంబాలికకు యోగ్యుడైన పుత్రుణ్ణి అనుగ్రహించు అని అడిగింది. తల్లి కోరికను మన్నించి అంబాలికకు పుత్రదానం చేసి వస్తూ, అమ్మా, అంబాలిక కంపిత దేహంతో వచ్చింది కనుక త్వగ్దోషం కల కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు వ్యాసుడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అంబికకు మరొక్క కుమారుని అనుగ్రహించు నాయనా అంది సత్యవతి. ఆ ముని వికార రూపాన్ని భరించలేని అంబిక తన దాసిని అలంకరించి పంపింది. లోకవిఖ్యాతుడైన మహర్షి అనుగ్రహం తనకు లభించనున్నదని సంతోషంతో ఆ దాసి ఆయనను సేవించి సుఖించింది. వ్యాసుడు తిరిగి వెళుతూ, అమ్మా, నీ పెద్ద కోడలు తన దాసిని పంపింది. ఆమె గర్భాన ధర్మవిదురుడైన కుమారుడు పుడతాడు అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళాడు. వ్యాసుడు చెప్పినట్టే విదురుడు మహామేధావి, రాజనీతి కోవిదుడు. కాని పని మనిషికి పుట్టినందువల్ల అంటరానివాడయ్యాడు. తండ్రి ఒక్కడే అయినా రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ శుభాన్నే చూడగలగాలి, ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు అనేది మన భారతీయుల భావన. ఈ భావాన్ని ప్రచారం చేయడానికే భారతీయ వేద పురాణ ఇతిహాస కావ్యాలు విశేషంగా కృషి చేశాయి. అటువంటి ప్రసిద్ధి చెందిన ఇతిహాసమే మహాభారత గ్రంథం. ఇందులో ఉన్నవే అన్ని చోట్ల ఉన్నాయి. దీనిలో లేనివి మరెక్కడా లేవు. ఇటువంటి లౌకికమైన కథ కానీ, మానవ జీవితంలో పెనవేసుకుపోయిన పాత్ర చిత్రణ కానీ మరే ఇతర గ్రంథంలోనూ లేదు. కానీ యుగానికో ధర్మం, కాలానికో ధర్మం అని ఉంటుంది. గతించిపోయిన ధర్మాన్ని వర్తమానంతో పోల్చకూడదు అంది లక్ష్మీదేవమ్మ. అదే నేను కూడా చెప్పేది అత్తయ్య గారు. ఈ ఇంటి భారతంలో ఆరోహెవరు? భువనేష్ కొడుకు కాదట. మనకి తెలిసిన కొందరు, తెలియక కొందరు ఎవరికి వాళ్లే చర్చించుకుంటున్నారు. నేను విని తట్టుకోలేకపోతున్నాను. దీన్ని నువ్వే పరిష్కరించాలి అంటూ తల్లి ఎంత వద్దన్నా వినకుండా అత్తగారితో చెప్పనే చెప్పింది నీలవేణి. కోడలి మాటలు వినగానే లక్ష్మీదేవమ్మకు రెండోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటికప్పుడే కళ్ళు తేలేసి ప్రాణం విడిచింది. అత్తగారు చనిపోవడం చూసి తల బాదుకుంటూ ఏడ్చింది నీలవేణమ్మ. ఈ ఏడుపు విని బయట నిలబడి ఉన్న వాళ్లంతా లోపలికొచ్చారు. లక్ష్మీదేవమ్మ మరణం వాళ్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటగదిలో వంట చేస్తున్న స్నేహిత, ఆమె తోడుకోడళ్లు విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మీదేవమ్మ చుట్టూ చేరారు. గోమతమ్మకి మనవరాలి భవిష్యత్తు ప్రశ్నలా అనిపిస్తూ కుప్ప కూలినట్టు ఏడుస్తూ కూర్చుంది. ఈ ఏడుపు చూసేవాళ్లంతా వియ్యపురాలు లక్ష్మీదేవమ్మ అంటే గోమతమ్మకి ఎంత ప్రేమో అనుకుంటున్నారు. గోమతమ్మ అలా చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే కాత్యాయని అక్కున చేర్చుకుంది. రామేశ్వరి పక్కనే నిలబడి, ఊరుకో గోమతి అంటూ ఓదార్చింది. ఎంత పని చేశావు రామేశ్వరి, ఇదంతా నీ వల్లనే అని పైకి అనలేకపోతోంది గోమతి. కొన్ని మాటలు ఏ ప్రేరణకి, ఏ ఆలోచనకి లొంగకుండా అయితే ఏంటంటా అన్నట్టు అసంకల్పితంగానే బయటకొస్తుంటాయి. వాటి శక్తికి జీవితాలు ఎంత తారుమారవుతాయో ముందు తెలియదు. ఎడవకు గోమతి, కాస్త మనసు సంభాళించుకో అంది రామేశ్వరి. ఎలా రామేశ్వరి? నా మనసు అంటుకున్న ఊరులా తగలబడిపోతోంది. ఏడవక ఏం చెయ్యను అని ఏడుస్తూనే ఉంది గోమతమ్మ. సముద్రం పొంగినట్టు ఎందుకింతగా శోకిస్తున్నావు గోమతి? శోషొచ్చి పడిపోతావు, తమాయించుకో అంటూ వీపుపై చెయ్యి పెట్టి నిమురుతోంది కాత్యాయని. కాత్యాయనితో అసలు విషయం చెబుతామని గోమతమ్మ తల ఎత్తి అందరూ ఉండడంతో ఆగిపోయింది. రోజులు గడుస్తున్నాయి. స్నేహిత ఆ ఇంటి వాతావరణంలో వస్తున్న మార్పులు చూసి క్షణక్షణం షాక్ అవుతోంది. తన అత్తగారైన లక్ష్మీదేవమ్మ చనిపోయిందన్న షాక్తో నీలవేణమ్మ బెడ్డెక్కిందని తెలిసి ఇలా కూడా ఉంటుందా అని మొదటిగా షాక్ తిన్నది స్నేహిత. తోడికోడళ్లతో పాటు తను కూడా అత్తగారికి కావలసినవి అందిస్తూ అవసరమైన సేవ చేస్తోంది. నీలవేణమ్మను చూసిపోవాలని స్నేహిత తల్లిదండ్రులు, బామ్మ వచ్చినప్పుడు మౌనవ్రతం పేరుతో ఆమె వాళ్లను పలకరించకుండా కళ్ళు మూసుకుని పడుకోవడం స్నేహితకి నచ్చలేదు. మనవళ్ళు మనవరాళ్లు ఆమె చుట్టూ తిరుగుతుంటే ఆరోహ్ కూడా వాళ్లతో కలిసి నానమ్మ అంటూ వెళ్ళినప్పుడు పిల్లలందరూ బిక్క చచ్చిపోయేలా ఆరోహ్ను ఆమె నెట్టివేయడం దారుణంగా అనిపించింది. తోడికోడలు మాలిని పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని, ఆరోహ్ మీ తమ్ముడు కాదు, వాడు మీ బాబాయికి పుట్టలేదు అని అనగానే పిల్లలు తెల్లమొహాలు వేసుకుని చూశారు.
వెంటనే హే అంటూ వాళ్ళు ఆరోహ్ చుట్టూ చేరి ఏడిపించడం ఇంకా షాక్. ఎందుకే మంచం ఎక్కావు నీలవేణి? అమ్మ పోయింది. ఇంకా ఎన్ని రోజులిలా? నువ్విలా ఉంటే నాకిప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది అని ఆమె భర్త అనగానే ఆయన చేతుల్లో ముఖం దాచుకుంది. వెంటనే తల ఎత్తి, ఏవండి, ఆరోహ్ మన మనవడు కాడండి అని అనడం మరీ షాక్. ఆయన వెంటనే కొడుకు దగ్గరికెళ్ళి, ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు భువనేష్. నీకెలా చెప్పాలో, అసలు చెప్పాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్నాను. చెప్పకుండా ఉండాల్సిన విషయం కాదిది, అందుకే చెబుతున్నాను అన్నాడు. చెప్పండి నాన్నగారు అన్నాడు భువనేష్. మనలో ఎవరిలోనూ లేని పోలికలు ఆరోహ్లో ఉన్నాయిరా. ఆ చురుకుదనం, అత్యుత్సాహం చూస్తుంటే వాడు నా మనవడు కాదనిపిస్తోంది. అమ్మ కూడా అదే చెబుతోంది. అమ్మ హెల్త్ పాడవడానికి కారణం అదే అన్నాడు. భువనేష్ తండ్రి వైపు చూసే లోపలే, స్నేహితను వెంటనే వరంగల్ పంపించు భువనేష్. ఆరోహ్ కళ్ల ముందు తిరుగుతుంటే ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోతోంది అని ఆయన అనడం గుండెను పిండే షాక్ స్నేహితకి. అందరూ కలిసి ఆరోహ్ని చూసినప్పుడల్లా ఈసడించుకుంటున్నారు. చూడగానే నెట్టేస్తున్నారు. ఇవన్నీ స్నేహిత ఊహించని షాక్లు. ఇన్ని షాకుల మధ్య స్నేహిత నలిగిపోతోంది. అంతేకాదు, సొంత కుటుంబమే అరణ్యమై అందులో ఉన్న కుటుంబ సభ్యులు క్రూర మృగాలై ఆరోహ్ను తరుముతుంటే భయంతో తల్లిని ఖర్చుకుంటున్నాడు. ఆరోహ్కి ఆ ఇంట్లో ఇంతకు ముందున్న స్వేచ్ఛ స్వాతంత్రాలిప్పుడు లేవు. ఎక్కడ తిరగాలన్నా, ఎక్కడ ఆడాలన్నా, ఎక్కడ ఏం చెయ్యాలన్నా జంకుతున్నాడు. తల్లివైపు దీనంగా చూస్తున్నాడు. స్నేహితకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అగమ్యగోచర మానసిక స్థితిలో ఉంది. ఆరోహ్ పుట్టకముందు తనను బాధించిన ఆ సమస్యకి, పుట్టాక ఇప్పుడు పీడిస్తున్న ఈ సమస్యకి పెద్దగా తేడా లేదనిపిస్తోంది. అందుకే ఆమె మనసులో ఆరోహ్కి జన్మనిచ్చి తప్పు చేశానా అన్న ఆలోచన తొలిసారి కదిలింది. కానీ దేవుడు ఆకాశాన్ని, భూమిని, ఈ రెండిటి మధ్యనున్న సమస్తాన్ని వృధాగా ఒక ఆట వస్తువులా సృష్టించలేదు. ఆయన సృష్టి అద్వితీయం. మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే నేర్పు సాధించినా అదంతా దైవ ప్రసాదమే. ఆయన ఏది ఎవరికి ఎంతవరకు అర్హమో బాగా ఆలోచించే ప్రసాదిస్తాడు. ఒకవేళ ఆరోహ్ పుట్టుక తప్పు అయితే అసలు ఆరోహ్ని తనకిచ్చేవాడే కాదు. తాతయ్య వస్తున్నట్టు అనిపించి ఆ అడుగుల చప్పుడుకే వణికిపోతున్నాడు ఆరోహ్. ఆరోహ్ని వెంటనే గుండెలకు అదుముకుంది స్నేహిత. కవచకుండలాల్లా తన చుట్టూ చేరిన తల్లి చేతుల మధ్యనే అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షి పిల్లలా ముడుచుకున్నాడు ఆరోహ్. తనని ఎవరు ఎంతగా నెట్టివేసినా తన తల్లి నెట్టివేయదన్న నమ్మకం కలిగింది. నమ్మకం చాలా గొప్పది. ఏ బిడ్డ అయినా తండ్రి తనను గాల్లోకి ఎగరేసినప్పుడు కిలకిలా నవ్వుతాడు. కాని కింద పడిపోతానని భయపడడు. కారణం తండ్రి తనను పట్టుకుంటాడన్న నమ్మకం. అదే నమ్మకం ఆరోహ్కి తన తల్లి పట్ల ఉంది. ఆ రోజు రాత్రి పడుకున్నాక తన తండ్రి భువనేష్ సీరియస్గా ఉండడం చూసి ఆరోహ్ నేరుగా తల్లి వైపుకు వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న వెంటనే కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న ఆరోహ్ కనురెప్పలు అలజడితో కదులుతున్నాయి. ఎప్పుడైనా తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టుకొనిదే నిద్రపోడు ఆరోహ్. ఆ విషయం స్నేహితుకు తెలుసు. అందుకే ఆరోహ్ బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. అంతేకాదు, మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మాలిని రచ్చరచ్చ చేసింది. వాళ్ళబ్బాయి తింటున్న ప్లేట్ను కావాలనే కింద పడేసి ఆరోహ్ మీదకు నెట్టింది. చూడండి అత్తయ్య, ఆరోహ్ రోజూ ఇంతే. పిల్లలు తింటున్న ప్లేట్ను కిందన పడేస్తాడు. రాస్తున్న పుస్తకాలను చింపేస్తుంటాడు. పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు ఒక్కటి కూడా ఉన్న చోట ఉంచడు. వీడు ఓవర్ యాక్టివ్తో చచ్చిపోతున్నాం. కావాలంటే అక్కయ్యను కూడా అడగండి. అక్కయ్య కూడా వీడితో అదే ప్రాబ్లంని ఫేస్ చేస్తోంది. ఒక్క మాట చెప్పండి అత్తయ్య, నా కొడుకు నీ కొడుక్కి పుట్టలేదా? ఈ ఇంట్లో తినే అర్హత వాడికి లేదా? మరి రోజు ఇలా అయితే ఎలా తినగలడు అత్తయ్య? మీరు పెద్దవారు. సమస్యను మీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు పరిష్కరించడం మీ బాధ్యత. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే మాకు న్యాయం జరగదు. ఆరోహి ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇంతే. ఇలాగే మేమంతా బాధపడాలి అంది మాలిని. నీలవేణమ్మ మాట్లాడలేదు. మాలిని నోటుదుడుకు మనిషి. ఆలోచించి మాట్లాడాలన్న పట్టింపు ఆమెకుండదు. ఎలా మాట్లాడితే ఇంకా ఎక్కువగా బాధపడతారు అన్నదే ఆలోచిస్తుంది. అందుకే భయంగా చూస్తోంది స్నేహిత. తను ఒక మాట మాట్లాడితే 100 మాట్లాడగలదు మాలిని. తీగను లాగకుండానే డొంకను కదిలించగలదు. ఇదిలాగే సాగితే ఆరోహ్ కృంగిపోతాడు. మానసిక రోగి అవుతాడు. ఆ పసివాడిని అంత నిర్దయగా చూడొద్దని ఎవరు చెప్పాలి వాళ్లకు? భర్తతో చెప్పించాలనుకుంది. భువనేష్ వైపు చూసింది. భువనేష్ నిద్రపోలేదు. ఆలోచిస్తున్నాడు. ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. నుదుటి మీద అసహనంగా రుద్దుకుంటున్నాడు. భువనేష్కి వాళ్ళ అన్నయ్య మాటలు గుర్తొస్తున్నాయి. భువనేష్, మీ వదినలు ఆరోహ్ గురించి ఏదేదో అంటున్నారా? వింటుంటే నాకు అన్నయ్యకు బాధగా ఉంది. అయినా వాస్తవాన్ని ఎంతసేపు మభ్యపెట్టగలం? పిల్లలు కూడా ఆరోహ్ని తేడాగానే చూస్తున్నారు. ఆరోహ్ అంటే ఏమాత్రం ఇష్టం లేని ఈ ఇంట్లో ఆరోహ్ను ఉంచొద్దు.
ఏదైనా హాస్టల్లో చేర్పించు, అక్కడే ఉండి చదువుకుంటాడు. పగలంతా ఆఫీస్ పనుల్లో పనులు చేసుకుని ఇంటికొచ్చాక ఇలాంటి డిస్కషన్లో తల పగలగొట్టుకోవడం ఎందుకు? అమ్మ కూడా ఇదే చెప్పింది. నీతో మాట్లాడాలంటే అమ్మ సంశయిస్తోంది, అర్థం చేసుకో అన్నాడు. భువనేష్ మాట్లాడకుండా ఆరోహ్ని తన గదిలోకి తీసుకెళ్లి పరిశీలనగా చూసుకున్నాడు. చేతి గోళ్ల నుండి మొదలుపెట్టి తల వెంట్రుకల వరకు చూసుకున్నాడు. ఏదో జరిగింది. ఇంట్లో వాళ్ళంటున్నది నిజమే. ఆ డాక్టర్ నన్ను మోసం చేసింది. స్నేహితులో వేసింది నా దగ్గర తీసుకున్నానని చెప్పిన సెమెన్ కాదేమో. అందుకే వీడిలా అందరికీ అనుమానం వచ్చేలా కనిపిస్తున్నాడు. ఆరోహ్ నిజంగానే నా కొడుకు కాదు అని అనుకున్నాడు మనసులో. స్నేహిత మాత్రం ఎలాగైనా ఇవాళ ఆరోహ్ గురించి భర్తతో మాట్లాడాలని నెమ్మదిగా చేయి చాపి ఆరోహ్ మీద నుండి భర్త భుజంపై వేసింది. నిద్ర పట్టట్లేదా అంది. నువ్వు నాకు నిద్ర పట్టేలా చేశావా? హాయిగా ఉన్నవాణ్ణి. పిల్లలు కావాలని నేనెంత రానని చెప్పినా వినకుండా హాస్పిటల్కి తీసుకెళ్లావు. ఇప్పుడేమైందో చూస్తున్నావుగా అన్నాడు ఉక్రోషంతో ఉడికిపోతూ. ఇప్పుడేమీ కాలేదు. అంతా మనం ఊహించుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఉన్నది లేనట్టు కనిపిస్తుంది అంతే అంది. అంటే మా అందరి కళ్ళకి భ్రమలు కమ్మాయి అంటావా? వాస్తవాన్ని పట్టుకుని ఊహనుకోమంటావా? ఎంతటి నెరజానవే నువ్వు. పైకి కనిపించవు గాని నువ్వు చేసే సాహసాలు సామాన్యులు చెయ్యలేరు. మనకి పిల్లలు లేరని అనాథ పిల్లాడిని తెచ్చుకుని పెంచుకుందాం అంటే విన్నావా? ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ అవుతాడా అన్నావు. కడుపు తీపి చూడాలన్నావు. ఇప్పుడు వీడిని కని నన్ను నవ్వుల పాలు చేస్తున్నావు. నువ్వు మాత్రం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్నావు. నా గుండెను దొంగచాటుగా చిల్లులు పొడిచావు. మగవాడు దేన్నైనా భరిస్తాడు గాని భార్య చేసే ఇలాంటి మోసాన్ని తట్టుకోలేడు. నేను కష్టపడి సంపాదించే ఆస్తిపాస్తులకి రేపు వీడే వారసుడా అంటూ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. అంతవరకు మామూలుగా ఉన్న స్నేహిత బిత్తరపోయింది. భర్తలో అంత ఆవేశాన్ని కోపాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు. అయినా ఏమాత్రం భయపడలేదు. అనాథ బిడ్డ మీ వారసుడుగా ఉండొచ్చు కానీ నాకు పుట్టిన ఆరోహ్ మాత్రం ఉండకూడదు. అదేగా మీ కోపం? చూడండి, పిల్లల్ని కనకపోతే నన్ను గొడ్రాలు అని ఎలా అంటారో మిమ్మల్ని కూడా నపుంసకుడు అంటారు. ఆ పేరు మీకు రాకుండా ఆరోహ్ని కన్నాను. మీకు వారసుడినిచ్చాను. మీలో ఎవరికీ నా పట్ల కృతజ్ఞత లేదు. అది నా కర్మ అంది. చూడు స్నేహ, నేను నిన్ను చెట్టు కింద కుక్కలు పంచుకునే ఎంగిలి విస్తరాకులా భావించడం లేదు. మహాప్రసాదమనే అనుకుంటున్నాను. బహుశా అందుకేనేమో ఎవరెన్ని చెప్పినా నువ్వంటే నాకిష్టం తగ్గలేదు, అనుమానం రాలేదు. ఏదో కోపంలో అలా అన్నాను కానీ నువ్వు తప్పు చేసి ఉండవు. రేపు హాస్పిటల్కి వెళ్ళి DNA టెస్ట్ చేపిద్దాం. ఇది కూడా నా కోసం కాదు, నిన్ను ఆరోహ్ని రోజు ఇబ్బంది పెడుతున్న వాళ్ల కోసం అన్నాడు భువనేష్. అలా చేస్తే నాకు కూడా నా శమన్ వల్లనే ఆరోహ్ పుట్టాడన్న తృప్తి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. స్నేహిత మాట్లాడలేదు. అతను మాత్రం ఆమె వైపు సమాధానం చెప్పు అన్నట్టుగా చూస్తున్నాడు. ఆమె అది గమనించి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది. ఆమె పడుకుందని అర్థం చేసుకుని అతడు కూడా పడుకున్నాడు. అతనికి ఆమె అర్థం కావడం లేదు. స్నేహిత ఆలోచిస్తోంది. సృష్టిలో ఎవ్వరూ చెయ్యని తప్పు నేను మాత్రమే చేశానా? ప్రతి ఒక్కరూ ఏ తప్పు చెయ్యకుండానే జీవితం మొత్తం గడిపేయగలుగుతున్నారా? నిజంగానే నేను తప్పు చేశానా? ఎంతమంది స్త్రీలకి ఎంబ్రియోను గర్భాశయంలోకి ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యట్లేదు? భర్తలో ఆ అర్హత లేకపోవడం వల్లనే ఒక ప్రాణికి జన్మనిచ్చే అవకాశం వైద్య రంగం కల్పించడం అందరికీ ఆమోదయోగ్యమైనప్పుడు నేను చేసింది తప్పెలా అవుతుంది? కానీ నేనిలా వాదించి గెలిచి భువనేష్ని అవమానించి సాధించేదేంటి? భువనేష్ అన్నట్టు మగవాళ్లు దేన్నైనా తట్టుకుంటారు కానీ తనకి పిల్లల్ని కనే యోగ్యత లేదని తెలిస్తే మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా భువనేష్ నిజం తెలిస్తే ఇప్పటికిప్పుడే చనిపోయేలా ఉన్నాడు. ఆరోహ్ని కన్నది భువనేష్ని చంపుకోవడానికి కాదు. ఆరోహ్ భువనేష్ బిడ్డ కాదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఈ టెస్ట్ వల్ల భువనేష్కి కూడా తెలిసిపోతుంది. అందుకే ఈ టెస్ట్ చేయించుకోకుండానే ఈ ఇంట్లో నుంచి ఆరోహ్ని తీసుకుని వెళ్ళిపోవాలి. వీళ్ళంతా నమ్మకాలతో సెంటిమెంట్స్తో బతికే మనుషులు. నేను దాన్ని ఒక్క రోజులో ఒక్క రాత్రిలో సమూలంగా తుడి చేయలేను. కానీ నేను భువనేష్ గురించి ఆలోచిస్తున్నాను. కానీ నేను బయటికెళ్ళి ఎలా బ్రతకాలి అన్నది ఆలోచించడం లేదు. బ్రతకడానికే ఈ కుటుంబ జీవనం అయితే అనుక్షణం ప్రేమ రాహిత్యంతో, వ్యంగ్యమైన మాటలతో, అసూయ ద్వేషాలతో, అవమానించడాలతో, అనుమానించడాలతో రాజీ పడుతూ బతకడం భూలోక నరకం కాదా? ఇలా మానసిక రోగిలా బ్రతికే కన్నా బయటికి వెళ్లడమే ఉత్తమం కదా. నాకు నా తల్లిదండ్రులున్నారు. అపురూపంగా చూసుకునే బామ్మ ఉంది. చల్లని స్నేహాన్ని పంచే చేతన ఉంది. ఇంకా నన్ను ఆత్మీయంగా చూసేవాళ్లున్నారు. కానీ ఒక్క ఆదిత్య తప్ప వీళ్లంతా నేను చెప్పింది కొద్దిసేపు మాత్రమే వింటారు. ఏడుస్తుంటే ఓదారుస్తారు. ఓదార్చేవాళ్లున్నారని ఏడుస్తూ ఎంతసేపని కూర్చోగలను? అలా కూర్చుంటే నేనిక సాధించేదేముంది?
ఆరోహిని నేను ఏ ఉద్దేశంతో కన్నానో నాకు తెలుసు. నా అభిరుచులు, ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. వీటన్నిటినీ వదిలేసి ఈ దిక్కుమాలిన కుటుంబంలో మాటలు పడుతూ ఉండడానికి నేనేమైనా కాళ్ళు చేతులు లేని వికలాంగురాలినా? ఆరోహిని ఇంట్లో ఉంచకుండా చెయ్యాలని వాళ్ళు చేసే ప్రయత్నాలకి నేను భయపడి ఆరోహిని బయట ఎక్కడో వదిలేయడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? తల్లిని కదా. నవమాసాలు బిడ్డను కడుపులో మోసి కన్న తల్లిని కదా. బిడ్డ ఏడిస్తే ఏ తల్లి అయినా పరిగెత్తుకుంటూ వచ్చి పాలు ఇస్తుంది. ఎంత ఏడ్చినా విసిగిపోదు. ఎందుకు ఏడుస్తున్నావని ఆ బిడ్డను రాయితో కొట్టదు. అందుకే బిడ్డకి తల్లి ముఖ్యం. కనేది వదిలేయడానికి అయితే ఏ తల్లి అయినా బిడ్డను కనకూడదు. ఇప్పుడు నేను క్రూర మృగాల్లాంటి ఈ కుటుంబ సభ్యుల్ని నా సొంతం అనుకొని కన్న బిడ్డను పరాయివాడిని చేసి భర్తను సుఖపెడుతూ 4 గోడల మధ్య నా బందీ అయితే చేతకానిదాన్నవుతాను. అలా వద్దు. నేను వెంటనే నా రెక్కలు విప్పుకోవాలి, ఎగరాలి, చాలా చూడాలి. నా బిడ్డకు నేనున్నానన్న ఆత్మస్థైర్యాన్నివ్వాలి. అదే వాడిని కాపాడుతుంది. భవిష్యత్తులో వాడు దేశాన్ని కాపాడేలా చేస్తుంది అనుకుంది స్నేహిత. దానికేం కావాలో ఏం చెయ్యాలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంది. ఇంతవరకు 8వ అడుగు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.